వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమీలియా హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం. బీరన్న బోనమెత్తిన ఊరుగల్లు మహిళలు. కుక్కలను ఎద్దులను ఢీకొడుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్. కర్నూలులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి దేవాలయంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులతో సందడి నెలకొంది. శ్రీ భద్రకాళి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శేషుభారతి మాట్లాడుతూ, వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానం శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని, తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉచిత ప్రసాదం పంపించేస్తున్నామని, దీనికి ఎవరైనా ముందుకొచ్చి చేయొచ్చని, భక్తులు కొంచెం ఓపిక చేసుకొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆమె అన్నారు. అరే చందు పుట్ట వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఒక పక్క చండీ హోమాలు జరుగుతున్నాయి, ఒక పక్క పూజలు, ఒక పక్క దర్శనాలు జరుగుతున్నాయి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ అమ్మవారి ఆశీస్సుల కోసం రావడం జరుగుతుంది. మరి వారి కోసం ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశాము, మరి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాము, క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. దయచేసి ఓపికతో జనం ఎక్కువైనప్పుడు ప్రశాంతంగా అమ్మని తలుచుకొని భద్రకాళి శరణమ్మ అనుకుంటూ తలుచుకుంటూ ఉంటే, పిలుచుకుంటూ ఉంటే మనుషులు అలసట అనేది ఉండదు. కనుక మన దృష్టి, మన ఆలోచన అమ్మవారి మీద పెట్టి కనుక వచ్చినట్లయితే ఎటువంటి చికాకు లేకుండా ప్రశాంతంగా మళ్ళీ అందరూ ఇళ్ళకి చేరాలి, అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాము. అమ్మవారిని ప్రేమగా పిలుచుకోండి, కోరుకోండి. ఆ లైన్లోనే చెప్పుకుంటూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడికి రాలేని వారు ఈ ఛానల్స్ ద్వారా చక్కగా చూసి మీరు అమ్మవారికి మీ కోరికను చెప్పుకోవాల్సిందిగా ఇక్కడ శక్తి క్షేత్రం భద్రక ఉచిత ప్రసాదం పెట్టడం జరిగింది. దాదాపు 20 కిలో పులిహోర పంచారు. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము అమ్మవారికి ప్రసాదం పంచుతాము అంటే
ఈ కౌంటర్లో రసీదు రాయించుకొని చెప్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు ప్రసాదం అందుతుంది. మీరు ఎంత పంచితే అంత పెరుగుతుంది. మీరు అన్నదానానికి పెట్టచ్చు, ఉచిత ప్రసాదానికి పెట్టచ్చు. దేనికైనా మీ లోపల సేవాభావన కానీ ప్రేమతత్వం కానీ పొందాలంటే మనం సంపాదించే దానిలో ఎంతో కొంత అమౌంట్ భగవంతుడికి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మన లోపల ఆ కల్మషం, ఆ కోపాలు, ద్వేషాలు వెళ్ళిపోయి ప్రశాంతంగా మన జీవితాన్ని మనం గడపగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరికి కూడా మనం ఏంటంటే ప్రశాంతంగా అమ్మని తలుచుకొని అమ్మని దర్శనం చేసుకొని మీరు ఈరోజు తొలి ఏకాదశే కాదు సంవత్సరం పొడుగుతా కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, అమ్మ బ్లెస్సింగ్స్తో, ఆత్మజ్ఞానంతో ఉండాలని కోరుకుంటున్నాను. అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం. భగవద్గీత మృత్యుభయాన్ని తొలగించి అమృతత్వాన్ని కలిగిస్తుందని, అటువంటి భగవద్గీతను అందరూ పారాయణం చేయడమే కాకుండా అనుష్ఠానం చేయాలని గుంటూరు జిల్లా నంబూరు కాళీవన ఆశ్రమం పౌరాణిక ప్రవచకులు హైందవ శ్రేష్ఠ పురస్కార గ్రహీత శ్రీనివాస రామాంజనేయ దాసు అన్నారు. కర్నూలు పట్టణం ఎన్ఆర్పేటలోని గీత ప్రచార ధామం నందు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీ విష్ణువాచ ప్రారబ్ధం భుజ్యమానోసి దేశాభ్యాసగత సదా సమస్తస్య సుఖీ లోకే కర్మణానోపలిప్యతే మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శనం న కుర్వంతి నళినీదలమంబస గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ గోపాల గోపికామాది నారదోత్తమ పార్షదైః సహాయోధ్యాయతే శీఘ్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మాం వ్యామోహతస్థితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో. ఒకటి చేస్తే అమ్మా ఈ స్థానం నాది కాదమ్మా, ఈ భూమాత నన్ను చచ్చేంత వరకు తన మీద అట్టి పెట్టుకుని నిలబెడుతుంది గనక నా స్థానం ఇదేనంటూ కటిక నేల మీద మరలా చేరి సకల చరాచర సుఖాభిలాషిగా అనుభవించవలసిన స్వామి నిత్య అనుష్ఠాన వేదాంతి అయినటువంటి పరమ పురుషుడు గోగర్భంలో 12 ఏళ్లు పిండాలు తిని మనకి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు అంతటి యోగ సమాధిలో నుండి బయటకు వచ్చిన తరువాత శుష్క వేదాంత తమో భాస్కరం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని లోకానికి అందించిన అనుష్ఠాన వేదాంత ఆచార్యులు మలయాళ స్వాములు వారు పుట్టినటువంటి మహత్తరమైనటువంటి దినం ఈ తొలి ఏకాదశి పర్వదినం. ఎప్పటికి 140 సంవత్సరాలు స్వామి వారు జన్మించి ఎన్ని గ్రంథాలు రాశారు ఒకసారి అలా లోపలికి వెళ్ళి చూడండి. మన గీతారత్న మన రమణ గారు, అంటే వారి పేరు పూర్తిగా నాకు అనుష్ఠానంలో లేదు, కాకపోతే గీతారత్న అంటే ఇక్కడ ప్రతి ఏకాదశి నిలబడి మొదలు చేశాడు. ఏం చెప్పాడు ఆయన? అరుగుటయే ఎరుంగని మహామహితాత్మజుండు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు ఈ కన్నులు 10,000 అని నొత్తులు చత్తులు రాజరాజా. దుర్యోధన, ఒక కన్నుని చూసుకొని కదా యుద్ధానికి కాలు దువ్వుతున్నావు. ఏమాత్రం కోపం తెచ్చుకోనటువంటి ధర్మరాజు అనేటువంటి మహానుభావుడు యుద్ధరంగంలో నిలబడి కాస్త కినుక వహించి కోపం వహించి నీ సేన వైపు చూశాడా? ఒక ధర్మరాజు యొక్క కంటి నుండి వెలువడినటువంటి అగ్నికణాలతో కూడిన చూపు చాలు నీ కౌరవ సైన్యాన్ని తగలెట్టడానికి అన్నాడు పరమాత్మ. ఒక మహాత్ముడి కంటి యొక్క మంట ఎదుటి వాడిని ఎంత దహిస్తుందో చెప్పాడు. ఒక కన్నుని చూసుకొని ఇంత ప్రయత్నం చేస్తున్నావు, ఒక్క ధర్మరాజు కోపం వస్తే 1000 కన్నులు కూడా సరిపోదు సుమా. మయా హతస్వం యహిమా వ్యధిష్ట యుద్ధాసి చేతాసి గణేశపత్నాం. ఎంత అద్భుతమైనది భగవద్గీత. ఓసారి శ్లోకాలు చదువుతుంటే దృశ్యం కళ్ళ ముందర కదలాడింది అనుకోండి. యుద్ధరంగంలో నేనున్నాను, అక్కడ అర్జునుడి స్థానంలో నేనున్నాను,
నా కృష్ణయ్య బ్రతికాడండి, మా తాత 107 బ్రతికాడండి, ఇది దీర్ఘ జీవనం. దివ్య జీవనం అంటే 4 ఏళ్ళు బ్రతికినా చాలు, భాగవతం వింటూ బ్రతుకుదాం. 40 ఏళ్ళు బ్రతికినా చాలు, భగవద్గీతను పారాయణం చేస్తూ బ్రతుకుదాం. ఏది భగవద్గీతకు అనుసంధానము, ఏది భాగవతకు అనుసంధానము, ఏది పరమాత్మతో కూడిన ప్రయాణం ఉంటుందో అది దివ్య జీవనం. అటువంటి దివ్య జీవనాన్ని అనుగ్రహించిన మహానుభావుడు ఉప్పుస్వామి గారు, మన శివానంద స్వామి వారు ఋషికేశ్వర ఆశ్రమం ఉందండి వారిది. వారు ఒక చిన్న రాత రాశారండి. ఏది సందేశాలు ఇస్తారు కదండి. ఇప్పుడు మీకు లోపలికి వెళ్తే శతజయంతి ఉత్సవాలు ఉన్నాయి మా విద్యార్థి రాశారు స్వామి వారి. మేము ఎక్కడికి వెళ్ళినా చూసే పుస్తక జ్ఞానాన్ని, మాకు ఈ బయట ఉండే ఆడంబరాలు కాదు, ఎన్ని పుస్తకాలు సంపాదించారు రమణ గారిని చూశాను. అక్కడికి వెళ్ళి బాగా పైనుంచి చూస్తే మలయాళ స్వాముల వారి గ్రంథావళి దగ్గర నుంచి విద్యాప్రకాశనం హన్మకొండ హంటర్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ హాల్లో మేదరి మహేంద్ర 33వ జిల్లాల అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర మరియు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. మహాకావ్యనాటకాది ప్రియం భూషిగవాహనమౌదగా ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం భూషిగవాహనమౌదగా ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతి. మేడం పట్టుకోండి సార్. మూడు జిల్లాల నుంచి ఈరోజు వరంగల్ మహానగరానికి మేదరి కుల బంధువులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మా మేదరి కుల సంఘానికి సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేసుకొని వారికి అనుబంధంగా మేము ఈరోజు అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మా కులము వెదురుతోటి చాటలు గంపలు తయారు చేసి అల్లుకునే కులం మాది. మా కులానికి సంబంధించి ఈ వెదురు వృత్తుల్లోకి ప్లాస్టిక్ పరిశ్రమ చొరబడేసరికి ఇవాళ మేము తయారు చేసిన వస్తువులకు మార్కెట్ లేకుండా పోయింది. మా వృత్తిదారులందరూ కూడా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మా సంఘం పనిచేస్తున్నది. మాకు అట్లాగే గత ప్రభుత్వం మాకు ఉప్పల్ బాగాయత్లో 1 ఎకరం స్థలం కేటాయించింది. ఆ స్థలంలో మేము సంఘ భవనం నిర్మించుకోవడం కోసం తగిన నిధులు మంజూరు చేయాలని చెప్పి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మాకు ముడిసరికైనటువంటి వెదురుని తక్కువ ధరకు మాకు సరఫరా చేయాలని చెప్పని, మా వృత్తిదారులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పి, వృత్తి కాకుండా వేరే వ్యాపారాలు చేసుకునే మా వృత్తిదారులకు 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పని మేము సవినయంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మేదరి కులస్తులందరినీ ఏకం చేసి రాబోయే కాలంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా సమస్యల పరిష్కారం కోసం మా సంఘం కృషి చేస్తుంది. జిల్లా వరంగల్ మహేంద్ర జిల్లా సంఘం నుండి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ రాష్ట్ర మేదరి సంఘం నుండి ఇచ్చిన ఆదేశాన్ని ఇక్కడ 33 జిల్లాల అనుబంధ సంస్థల ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. కావున వచ్చేటు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే మాకు ఇక్కడ వరంగల్ జిల్లాకు గత ప్రభుత్వం 300 గజాల జాగా మాకు బిల్డింగ్ కోసం, కుల సంఘం బిల్డింగ్ కోసం ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మన మినిస్టర్ గారు దానికి బిల్డింగ్ కట్టించి ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్. నా పేరు గోవర్ధన్, వరంగల్ జిల్లా అధ్యక్షుని. తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన సమస్త మేదరి బంధువులందరికీ, రాజకీయ నాయకులకు, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ పేపర్ మిత్రులందరికీ నమస్కారం. గత ప్రభుత్వం మేదర్ల యొక్క కష్టాన్ని గుర్తించి ఉప్పల్ భగాయత్లో మాకు 1 ఎకరం స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి
కాంగ్రెస్ ప్రభుత్వం దయగలటువంటి ప్రభుత్వం, పేదలకు సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు భవనం నిర్మించుకోవడానికి 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులు అయినటువంటి మేదరి యువకులు ఎంతోమంది నిరుద్యోగంతో ఉన్నారు. వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా శిక్షణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం 2.0కి సంబంధించి నియోజకవర్గ మండల స్పెషల్ అధికారులతో ఎంపీడీఓలతో మండల విద్యాశాఖ అధికారులతో నిర్వహిస్తున్న కోఆర్డినేషన్ సమావేశం అనంతరం నిర్వహించిన ప్రాతికేయ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సో అందరికీ నమస్కారం. సో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రెండవ దఫా మనము జిల్లాలో జూలై 10th రోజున జరపబోతున్నాం. దీనికి సంబంధించి అందరి పేరెంట్స్కి స్కూళ్ళకి ఆ రోజు ఆహ్వానం అందిస్తున్నాం అందరికీ కూడా. సో దాదాపు మన జిల్లాలో 2253 స్కూల్స్ మన ప్రజెంట్గా రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చాయి. ఈ స్కూళ్ళల్లో దాదాపు 4.54 లక్షల మంది 4.5 lakhs మెంబర్స్ స్టూడెంట్స్ అవుతూ ఉన్నారు. సో ఈసారి స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. సో ఆ రోజు 9 o'clock నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అందరి పేరెంట్స్ని ఇన్వైట్ చేసి ఆ రోజు ప్రతి పేరెంట్కి కూడా వాళ్ళ చిల్డ్రన్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి అలాగే ప్రతి స్టూడెంట్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అనేది అక్కడ ఒక డిస్కషన్ లాగా జరుగుతుంది. సో అలాగే వీటితో పాటు ఆ రోజు ఎవరైతే పేరెంట్స్తో పాటు పూర్వ విద్యార్థులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, సో అలాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, చిల్డ్రన్ డెవలప్మెంట్ కావచ్చు, ఏవైతే కార్యక్రమాలు చేయాలో ఫ్యూచర్లో ఎలాగైతే స్కూల్ డెవలప్మెంట్కి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో దీంతోపాటు ఈసారి స్పెసిఫిక్గా మీకు అందరికీ తెలుసుకో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాము. సో తల్లి పేరుతో ఒక మొక్క పేరుతో కార్యక్రమం ఉంటుంది. సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు జూలై 10th రోజు ఎన్రోల్ చేసుకున్న అందరు స్టూడెంట్స్ కూడా ఒక మొక్కను అక్కడ వాళ్ళ పేరెంట్కి అందజేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం కూడా ఈసారి స్పెసిఫిక్గా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో మనం చేయబోతున్నాం. సో ఇది కాకుండా ఈసారి దాదాపు మన జిల్లాలోనే 4.5 lakhs స్టూడెంట్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక అతిపెద్ద కార్యక్రమంగా రికార్డ్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా అందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఎనీథింగ్? థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి అన్నదాత సంరక్షణ ఆయా అభియాన్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర అడుర్తి అసోసియేషన్ అధ్యక్షులు పెంటయ్య అన్నారు. వరంగల్ ఎనుమాములు వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర అడితి అధ్యక్షులు పెంటయ్య మాట్లాడారు.
ఈ మధ్య కేంద్ర గవర్నమెంట్ ఈ మధ్య టీడీపీఎస్ అనే విధానాన్ని అమలు చేయాలి, దానివల్ల రైతులకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో దాన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో చేయాలని చెప్పని ఆలోచించడం, దానికి తెలంగాణ అసోసియేషన్ మరియు మన జిల్లా అసోసియేషన్ కూడా స్వాగతిస్తున్నాం. వాస్తవంగా సీసీఐ కొనుగోళ్లలో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఎందుకంటే వాళ్ళు బ్యాగ్స్ కొనమని చెప్పని అనడం వల్ల ఆ బ్యాగ్స్ అనేవి 30-40% వరంగల్ జిల్లాలో మరి బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు చిన్న సన్న రైతులకు లూజ్ కావాలంటే వ్యాన్ల కిరాయిలు భరించలేక బ్యాగ్ తెస్తారు వాళ్ళు. ఆ బ్యాగ్ తెచ్చిన వాటి ప్రైవేట్ వ్యాపారాలకు అమ్మే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది సీసీఐ ద్వారా వచ్చే లబ్ధి వాళ్ళు చేకూర్తలేదు. కాబట్టి ఇలాంటి సమస్యలని దృష్టిలో పెట్టుకొని వీరికి లూజు రైతులకు మరియు బ్యాగ్ ఉన్న రైతులకు ఇద్దరికి న్యాయం జరగాలని చెప్పని పీడీపీఎస్ ద్వారా అమలు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించింది. ఇది మంచి ఆలోచన, దీన్ని స్వాగతిస్తున్నాం మేము. మరి సీసీఐలో మీకు తెలుసు వాళ్ళు ఇక్కడ జినిగి మిల్లులు లేవు, వాళ్ళకు ఒక ఆఫీసు ఉన్న తప్ప ఎలాంటి మన వ్యవస్థ లేదు ఇక్కడ. కాబట్టి ఆ వ్యవస్థ లేని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అది ఇవన్నీ వ్యవస్థలు బట్టి ఆలోచించు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పీడీపీఎస్ విధానం వల్ల చేస్తే ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. మరి తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టడం కారణం ఏంటంటే ఇక్కడ పటిష్టంగా ఉంది అర్థ వ్యవస్థ, మార్కెట్ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంది, మరి దళారీ వ్యవస్థ ఉంది. వీళ్ళందరూ కూడా రైతుకు సేవ చేయడానికి ఉంటారు, రైతుకు న్యాయం జరగడానికి ప్రతి చేస్తారు తప్ప రైతుకు అన్యాయం జరగడానికి ఎవరు కూడా ఇలా సైన్స్ సర్వేలు. కాబట్టి ఇది తెలంగాణ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చేళ్ళు మేము స్వాగతిస్తున్నాము. మురికి కాల్వల నిర్మాణాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం, ఒక అభివృద్ధి పనుల పేరుతో చేసిన అభివృద్ధి పనులను నష్టాన్ని కలిగిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మురుకు కాల్వల నిర్మాణం పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కర్నూలు నగరంలోని ప్రధాన రహదారిలో పాదచారులు వెళ్లేందుకు నాడు అభివృద్ధి పనుల పేరుతో చేస్తున్న నిర్మాణాలు మురికి కాల్వల నిర్మాణంతో జేసీబీలతో ధ్వంసం చేస్తున్నారు. కర్నూలు నగరం పరిధిలో కర్నూలు కార్పొరేషన్ వారు లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో
పాదాచారులకు ఫుట్పాత్ నిర్మాణం జరిగింది. అయితే ఒక పనిని చేసి ఇంకో పనిని ధ్వంసం చేయడం జరుగుతుంది. అదే వ్యాపార రంగంలో ఒకటి కొంటే ఒకటి మీకు ఫ్రీ అని చెప్పని వాళ్ళు ఆ విధంగా ముందుకు పోతా ఉన్నారు. అయితే కార్పొరేషన్ మాత్రం ఒకటి కొంటే ఒక అభివృద్ధి పనిని చేపడితే ఇంకో అభివృద్ధి పనిని ధ్వంసం చేసే విధంగా ఈరోజు పాలనా యంత్రాంగం చేస్తూ ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏమంటే కార్పొరేషన్ వారు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ముందస్తు ప్రణాళికతో చేయాలని చెప్పని, అదేవిధంగా ముందుగా డ్రైనేజ్ కాలువను ఏర్పాటు చేసి తర్వాత పాదచారులకు ఫుట్పాత్ నిర్మాణం చేస్తే అది అభివృద్ధికరంగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా పాదచారుల ఫుట్పాత్ నిర్మాణం చేసి మళ్ళీ దాన్ని డ్రైనేజీ పేరు మీద దాన్ని ధ్వంసం చేయడం ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీన్ని పాలనా యంత్రాంగాన్ని ఆలోచన చేయాలని చెప్పి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆలోచన చేసి ప్రజల ధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎన్కే జయన్న, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే